నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు హాట్ టాపిక్ ఏమంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ధరలు ఎక్కడా తగ్గుతలేవు. కాంగ్రెస్ హయాం వచ్చినాక కూడా రియల్ ఎస్టేట్ చాలా గట్టిగా ఉంది. అసలు బయట అన్ని పుకార్లే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ కాలేదు అనడానికి కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో జరిగిన ప్లాట్ ఆక్షన్ అదే క్లియర్ కట్ ఎవిడెన్స్ అని ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇప్పుడు కుక్కట్పల్లిని అడాప్ట్ చేసుకున్నారు. కుక్కట్పల్లిలో రికార్డు ధరలు, ఇవి హెడ్లైన్స్. ఇప్పుడు రేపటి ఎల్లుండి నుంచి ఇక రియల్ ఎస్టేట్లో ఎస్పెషల్లీ కుక్కట్పల్లి ఏరియాలో ఎవడు దీనికన్నా తక్కువలో అమ్మాడు. అయితే మన ఛానల్ ఇలాంటి వాటిలో కొద్దిగా స్పెషలైజేషన్ ఉంది కనుక అసలు ఈ రికార్డు ధరలు వాటి విశ్లేషణ ఇవాళ మనం ఛానల్ ద్వారా క్లియర్గా చేద్దాం. అంటే ఫ్యాక్ట్స్. అసలు ఆక్షన్ ఇంత చిన్న స్థాయిలో ఎందుకు జరిగింది? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. అడ్డమైన మోకిలా ఆక్షన్ ఓ పెద్ద ఫ్యాన్ ఫేర్తోని ఎప్పటి నుంచో అనౌన్స్ చేసి గొడవ చేసి మోకిలా అని చెప్పి 20,000 గజం ఉన్నదాన్ని లక్షకు తీసుకుపోయి అక్కడ ఈఎండీలు జప్తాయి, ఆక్షన్ చేసిన వాళ్ళు పారిపోయి, అంటే ఆ హైపుకు అక్కడ జరిగిన తంతుకు ఏ సంబంధం లేదు. ప్రాక్టికలీ కేపీహెచ్బి ఆక్షన్ ఒక గ్రాండ్ స్కేల్లో జరగాలి. ఒక చిన్న కమ్యూనిటీ హాల్లో 18 ప్లాట్లకు ఆక్షన్కి కేవలం 84 మంది వచ్చారు. కుక్కట్పల్లిలో అది హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్లాట్ ఆక్షన్ అంటే ప్రాక్టికలీ 1000 మంది రావాలి కదా. మళ్ళీ ఎందుకు రాలేదు? ఇప్పుడు అందరి దగ్గర 2-3 కోట్లు ఉండవా? ఈజీ ఉంటుంది. ఇంతమంది దగ్గర ఉంటుంది. మీరు బిల్డర్లు పట్టుకోండి కదా, బిల్డర్లు, మేస్త్రీలు, బి గ్రేడ్ బిల్డర్లు, వీళ్ళ దగ్గర ఒక 20-30 కోట్లు ఉండవా? దాంట్లో 2-3 కోట్ల ఆక్షన్ చేయడానికి రాదా? పాల్గొనడానికి రాదా? మరి హైదరాబాద్ యావత్తు మొత్తం పిండేస్తే 84 మంది బిల్డర్లు వచ్చారు. ఈ 84 మంది ఎందుకు వచ్చారు? అసలు 100 మంది స్టేడియంలో నిండిపోవాలి. ముష్టి మోకిల ఆక్షన్కే అంత గడబడి చేశారు కదా. మరి ఇదైతే ప్రైమ్ ప్రాపర్టీ కదా. దీంట్లో హౌసింగ్, కమర్షియల్ 2 ఉన్నాయి. ఎందుకు రాలేదు అని మనం విశ్లేషించుకుంటే ఈ రిజర్వ్ ప్రైజ్ ఉంది కదా, 1,20,000 1,50,000 గజం రిజర్వ్ ప్రైస్. 1,20,000 1,50,000 రిజర్వ్ ప్రైస్. అసలు ఈ రిజర్వ్ ప్రైస్ చూసే చాలా మంది ఆక్షన్లో పాల్గొనలేదు. మామూలు మంది కూడా
బాగా డబ్బున్నోళ్ళు కూడా, ఒక మోస్తారు మేస్త్రీలు కూడా, కొంతమంది రెప్యూటెడ్ బిల్డర్స్ కూడా 1.2, 1.5 ఇది రిజర్వ్ ప్రైస్. రిజర్వ్ ప్రైస్ చూసి చేతులు ఎత్తేసి, అదేంటి గవర్నమెంట్ ప్రైస్ చూస్తేనే ఆశ్చర్యపోయినరా? కుకట్పల్లి కదా ఇది. ఇప్పుడు ఇసుకేస్తే రాలంత జనం, పక్క కమర్షియల్, హాస్టల్ పెట్టినా రన్ అవుతాయి. ఇండ్లు కట్టకుండా ఒక హాస్టల్ కాంప్లెక్స్ కట్టి నడిపించినా రన్ అవుతుంది కదా. మరి వీళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? రికార్డు స్థాయిలో కేపీహెచ్బిలో ఆక్షన్స్ 142 కోట్లు దక్కించుకున్న హౌసింగ్ బోర్డు. నా ప్రశ్న సింపుల్, 84 మంది ఇదికి వచ్చారు. 1.2, 1.5 రిజర్వ్ ప్రైస్కే దడుచుకున్నారా? ఎందుకు? మోకిలాలో 1,00,000 రూపాయలు పోయింది కదా. మోకిలాలో ఆక్షన్లో పాల్గొన్న వాళ్ళ ఉన్న ధైర్యం వీళ్ళకి లేదా? కుకట్పల్లి వాళ్ళకు రియల్ ఎస్టేట్ డౌన్ కాలేదు భయ్, కానీ రిజర్వ్ ప్రైస్కి దడుచుకోవడం ఏంది? ఆక్షన్ తర్వాత ప్రైస్కి దడుచుకున్నారు, పక్కకు జరిగిపోయినట్టే మాట వేరే. ఈ రిజర్వ్ ప్రైస్కి ఎందుకు దడుచుకున్నారు? ఇది మనం ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఒక మంచి విషయం ఏమంటే, కుకట్పల్లిలో ఆక్షన్ జరిగి అంతా సాధారణంగా మామూలుగా జరిగి డొమెస్టిక్ ప్లాట్స్ 2 లక్షల రూపాయలు గజానికి పోయి, కమర్షియల్ ప్లాట్స్ 3 లక్షల రూపాయల గజానికి పోయి ఒక రికార్డు సృష్టించాయి. ఇది నిజం. ఇక్కడ రిగ్గింగ్ ఏమాత్రమైనట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే దీనికి కమర్షియల్ ఎస్టాబ్లిష్డ్ రెప్యుటేషన్ ఉంది. కుకట్పల్లి అంటే కమర్షియలే, ఇంకా దానికి రెండో మాట లేదు. నువ్వు డొమెస్టిక్ కట్టుకో కమర్షియలే, కమర్షియల్ కట్టుకో కమర్షియలే. కుకట్పల్లి ఇస్ ఓవరాల్ కమర్షియల్. దీంట్లో ఆలోచించవలసిన పాయింట్ నేను చెప్పినట్టు 84 బిడ్డర్లు మాత్రమే, ప్లాట్లేమో 18. ఎందుకు అట్లా అయింది అంటే, వీళ్ళు రిజర్వ్ ప్రైస్ మీద ప్లాట్లు కొంటే లాభం రాదు అని చాలామంది డ్రాప్ అయిపోయినరా? లైఫ్ టైం ఆపర్చునిటీ కదా ఇది, మళ్ళా రాదు. మోకిలా షకీలాల అక్కడ మళ్ళా ఆక్షన్లు పెడతారు. ఫ్యూచర్ సిటీ దిక్కు ఆక్షన్స్ అయితే, మాదాపూర్ కొండాపూర్లో కూడా ఆక్షన్ అయినా ఇంత డిమాండ్ ఉండదు. అంటే కమర్షియల్ వయబిలిటీ ఆఫ్ ప్లాట్స్ గ్యారంటీ కుకట్పల్లిలో. మరి ఈ రిజర్వ్ ప్రైస్లో ఎందుకు దడుచుకున్నారు? ఇక్కడనే ఉంది ఈ టోటల్ తతంగం. ఇంత సాఫీగా, ఇంత నార్మల్గా ఎందుకు జరిగిపోయింది? పోటాపోటీ పడి లాఠీ చార్జ్ కావాలి ఈ రిజర్వ్ ప్రైస్కి, ఎందుకు కాలేదు? ఇప్పుడు రిజర్వ్ ప్రైస్ మీద లెక్కేస్తామనుకోండి, బిల్డర్కి మోస్తారుగా మిగులుతుంది. మరి బిడ్డేసి ఏమైనా కట్టేసి అమ్మేయచ్చు కదా, లేదా బిడ్డేసి బిల్డింగ్ కట్టి కిరాయికి ఇవ్వచ్చు కదా. ఎందుకు జరుగుతలేదు ఇట్లా? ఎందుకు అనాసక్తిగా కలిగింది ఇక్కడ? ఇక్కడనే అంత మ్యాజిక్ ఉంది. ఇక్కడ 18 ప్లాట్లు, టోటల్ 6,232 గజాలు. ఇది టోటల్ ఏరియా ఆఫ్ 18 ప్లాట్లు కలిపితే 6,232 గజాల స్థలాన్ని ఆక్షన్ వేయడం జరిగింది. ఇక్కడ బాగుంది, అద్భుతంగా ఉంది. ఈ రిజర్వ్ ప్రైస్లో ఎవరైనా కొంటే అరాకొర లాభాలు వస్తాయి తప్పకుండా. ఒక 5 ఏళ్ళు అయినాక కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ బిడ్డింగ్ తర్వాత
ఈ ప్లాట్స్ మోస్ట్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్గా మారిపోతాయి. ఇప్పుడు మీరు ఎకరాల్లో కన్వర్ట్ చేయండి. ఇప్పుడు బిడ్ అయిన ప్రైస్ అంటే 2 లక్షలు డొమెస్టిక్ గజము, 3 లక్షలు కమర్షియల్. పోయింది, కట్టేసాను జనాలు, ఈఎండి కట్టి ఆక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాపర్టీ మీరు లెక్కేస్తే ఎకరాల మొన్న మన కోకాపేటలో రికార్డు స్థాయిలో 100 కోట్లు 70 కోట్లు పోయింది కదా, 70 కోట్లు ఎకరా, 70 కోట్లు. ఇక్కడ కూడా ఎకరాలు ఎక్కేస్తే 70 కోట్ల వాల్యూ అప్రాక్సిమేట్లీ. కోకాపేట్ కంప్లీట్ డెవలప్ అయ్యి అసలు ఆసియా ఖండంలోనే అతి విలువగల ప్రాపర్టీ, ఇండియాలోనే అతి విలువగల ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసుకున్నప్పుడు మనకు నార్మల్ అనిపించింది. కుక్కట్పల్లిలో సేమ్ రేటు పోయింది. గ్రేట్ కదా. యాక్చువల్ చూస్తే కుక్కట్పల్లిలో కోకాపేట్ కన్నా అట్లీస్ట్ 40% ఎక్కువ పోవాలి. కుక్కట్పల్లి ఎక్కడ, ముష్టి కోకాపేట ఎక్కడ, రాళ్ళురప్పాలు ఎక్కడ, విపరీతమైన కమర్షియల్ డెవలప్మెంట్ అయిన నడిబొడ్డు ఎక్కడ. ఈఎం డైలీలోనే ఉంది, అది సారీ రిజర్వ్ ప్రైజ్లోనే ఉంది భయం అంతా. ఎంత క్రిటికల్ ఉంటాయంటే ఒక్కొక్కటి చూడంగానే 2 లక్షల గజం అంటే ఏం పెరిగిపోయింది రేట్లు. 3 లక్షల కమర్షియల్ ఆక్షన్ చేసినారు, బిడ్ అయిపోయింది, కొన్నారు, సరిపోయింది. ఇక్కడ వరకు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హనీమూన్. తెలుసు కదా ఇవాళ హనీమూన్ ఎంత డేంజరస్. పోతారు, వాపసు రారు. పార్టిసిపేట్ చేస్తారు, పెళ్ళి అయిపోయినంత బాగానే ఉంది, హనీమూన్లోనే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా హనీమూన్లోనే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అతి తక్కువ ఉన్న గజము 198 యార్డ్స్ ఒక ప్లాట్, 198 యార్డ్ ప్లాట్. ఇంకోటి ప్లాటు 987 గజాలు, అంటే సుమారు 1000 గజాలు. ఒకటేమో 200 గజాలు, ఇంకోటేమో 1000 గజాలు అనుకుందాం. ఒక 2 గజాలు అక్కడిక్కడ, 5-6 గజాలు అక్కడిక్కడ. ఒకటేమో 200 గజాల ప్లాటు, ఇంకోటేమో 1000 గజాల ప్లాట్. ఇప్పుడు ఈ ఆక్షన్లో పాల్గొని ఇవి దక్కించుకున్నవాడు ఏం చేస్తాడు? ఏం చేయగలడు? ఇప్పుడు 200 గజాల అంటే ఏమైపోయింది? అక్కడనే డొమెస్టిక్, ఇది అక్కడనే స్పాట్లో ఆక్షన్ బట్టి వాడు 4 కోట్లు పెట్టాలి. అక్కడ 4 crores 200 గజాల ప్లాట్కి 4 కోట్లు బేసిక్ చెల్లించేసాడు కేపీహెచ్బికి. తీసుకోండి సార్ 4 కోట్లు, 200 గజాలు నావి తీసేసుకుంటాడు. ఇప్పుడు ఈ 200 గజాలపై ఆయన ఏం చేస్తాడు? ఒక బిల్డింగ్ కడతాడు అనుకోండి. 200 గజాల్లో 5 ఫ్లోర్లు కమర్షియల్ కనుక 5 ఫ్లోర్ల బిల్డింగ్ కడతాడు 200 గజాల్లో. కట్టి అమ్మడానికి పోయింది అనుకోండి. ఇప్పుడు 4 కోట్లు ల్యాండ్, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టింది అనుకోండి కట్టడానికి. 1 crore బేసిక్ వేసుకుందాం, న్యాయంగా మాట్లాడాలి. అంటే ఇప్పుడు ప్లాట్ మీద బిల్డింగ్ కడితే 5 కోట్లు ఖర్చు అయింది. 5 ఫ్లోర్లు లేపాడు, 5 ఫ్లోర్లు లేపాడు. ఇప్పుడు ఒక్కొక్క ఫ్లోరు 1.5 2 కోట్లకు పోవాలి. 1.5 2 కోట్లకు పోవాలి. పోతాయా? పోతాయి అనుకోండి. 5 ఫ్లోర్లు అనుకోండి, 5 ఫ్లోర్లు అంటే దాదాపు ఆయనకు లాభం ఎంత వస్తుంది?
10 కోట్లు అంటే దాంట్లో 5 కోట్ల లాభం వస్తుంది. మరి జనాలు ఆ ప్లాట్ కొని ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే బిల్డింగ్ కంప్లీట్ అయితే 5 కోట్లు వస్తాయి కదా. మరి వేల సంఖ్యలో రావాలి జనాలు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర ఉంటాయి 4-5 కోట్లు జేబులా. ఇప్పుడు నేను చెప్పిన లెక్క న్యాయమైన లెక్క, కక్కుర్తి లెక్క. 200 గజాల్లో 5 ఫ్లోర్లు లేపి ఒక్కొక్క ఫ్లోరు 2 కోట్లకు అమ్మితే 10 కోట్లు వస్తాయి, 5 కోట్ల లాభం. ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు ఫ్లాట్ 2 కోట్లకు పోతుందా? పోతుందా? పోతుంది అనుకోండి, 5 కోట్లు వస్తాయి కదా. మరి తెలంగాణలో ఎక్కడున్న మేస్త్రీలు వీళ్ళే వచ్చి బిడ్ చేసి 5 కోట్లు సంపాదించవచ్చు కదా. ఎందుకు జరగలేదు అట్లా? ఎవడన్నా వద్దన్నాడా? ఆపిండా? లేదా కొంతమందినే పర్మిట్ చేసిండ్రా? లేదా రిజర్వ్ ప్రైస్ చూసి తప్పు క్యాలిక్యులేషన్ చేసుకున్నారా? ఏమైంది? ఇప్పుడు నేను క్లియర్ చెప్తున్నా కదా, 5 కోట్లు వస్తాయి 200 గజాలలో 5 ఫ్లోర్లు లేపితే కక్కుర్తి అనుకోండి. వానికి పైసలు తినిపిస్తే అయిపోయాయి. 5 ఫ్లోర్లు లేపు అమ్మే 5 కోట్లు వస్తాయి జేబులేసి. ఎందుకు జరుగుతుంది ఇట్లా? 5 కోట్లు అంటే చిన్న అమౌంటా? కాదు కదా. మరి ఎందుకు జరిగింది అట్లా? ఎందుకు అనాసక్తి? లేదు భయ్ మేము అమ్మము, 5 ఫ్లోర్ కిరాయికి ఇస్తాం, 5 ఫ్లోర్లు కిరాయికి ఇస్తాం. ఒక ఫ్లాటు ఒక 20-30 వేలు కిరాయికి, 30 వేల కిరాయి అంటే నెలకు 1,50,000 వస్తుంది. నెలకు 1,50,000 కిరాయి. న్యాయంగా ఉండాలి కదా. 1,50,000 కిరాయి రావాలి కదా. అంటే సంవత్సరానికి దాదాపు మెయింటెనెన్స్ అని పోయినా 18 లక్షలు కిరాయి రావాలి. 5 కోట్లు ఖర్చు పెడితే 18 లక్షల కిరాయి రావాలి. వస్తుంది అనుకుందాం కదా. మనము ఈ 5 కోట్లను 1 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్లా కంపేర్ చేద్దాం. 7%. అంటే కోటికి 7 లక్షలు. అంటే సంవత్సరానికి ఎఫ్డీలో పెడితే 1 ఇయర్ ఎఫ్డీలో పెడితే 35 లక్షలు వస్తాయి. ఈయన ల్యాండ్ కొని 5 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఒక్కొక్క ఫ్లాట్ 30,000కు కిరాయికి ఇచ్చిన 1,80,000 వస్తుంది, 18 లక్షలు వస్తుంది. అంటే ఏటా 12 లక్షలు లాస్ ఎఫ్డీపై, 1 ఇయర్ ఎఫ్డీపై లాస్. ఎఫ్డీ అనుకుందాం 2 ఇయర్ 3 ఇయర్ 1 ఇయర్ ఏదో 7% వస్తాయి. బ్యాంకులో పెడితే 30 లక్షలు వస్తాయి బ్యాంకులో పెడితే. సేవింగ్స్లో పెట్టినా వీడి రెంట్ ఎంత వస్తుందో అంతే వస్తుంది. ఇప్పుడు ఆక్షన్లో కొన్న ప్రాపర్టీ మళ్ళీ అమ్మడానికి పోతే, టోటల్ బిల్డింగ్ అమ్మడానికి పోతే దీనికన్నా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు బిల్డింగ్ కట్టిండు, ఒక 3-4 ఇయర్స్ అయినాక అమ్మిండు అనుకోండి, అప్పుడు ఈ పాత బిల్డింగ్కి వాల్యూ 10 కోట్లు ఉంటుందా? అసలు కిరాయి ప్రతి ఫ్లోర్కి 30,000 వస్తుందా? మీరే క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. నాకు కొద్ది క్యాలిక్యులేషన్ వీక్, నేను నెగటివ్ మైండ్ సెట్ కదా. ప్రతి పాజిటివ్లో నెగటివ్ మైండ్ సెట్ నాది. మీరే క్యాలిక్యులేటర్ తీసుకొని లెక్కేసుకోండి. సరే వీడు ఇట్లా ఏడుస్తున్నాడు, 200 గజాలు తీసుకున్న పరిస్థితి, మరి 1000 గజాలు తీసుకున్న పరిస్థితి కదా.
అనేది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు 1000 గజాలు తీసుకున్నాడు 3 లక్షలు పెట్టినాడు, 2.5 లక్షలు 3 లక్షలు అనుకోండి. ఎందుకు పరేషాన్ ఎందుకు కావాలి? 2.5 లక్షలు పెట్టుకుందాం రా, ఆయనకొద్దు మనకొద్దు అంటే 1000 గజాలు కొన్నోడు 25 కోట్లు పెట్టాడు, 25 కోట్లు పెట్టాడు, లేదా 30 కోట్లు కూడా పెట్టిండొచ్చు. ఆ ఫ్లాట్ కొన్నాడు బిల్డర్ ఎవరైనా దాంట్లో పెద్ద ఫ్లాట్లు కట్టి అమ్ముదామని ప్లాన్ వేసి కట్టిండొచ్చు, తీసుకుండొచ్చు. 25 కోట్లు పెట్టి 1000 గజాల ఫ్లాట్ కొన్నాడు, అగ్రీడ్, నో ప్రాబ్లం. దీని వాల్యూ కోకాపేట్ ల్యాండ్కి ఈక్వల్ అయిపోయింది. కుక్కట్పల్లి యార్డ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కోకాపేట్ ల్యాండ్ యార్డ్ వాల్యూ. ఇప్పుడు కోకాపేట్ల ఎకరాలు తీసుకొని 30 అంతస్తులు 40 అంతస్తులు హైరైజ్ కట్టేసి ఒక్కొక్క ఫ్లాట్ సుమారు 8 కోట్లు, 6 నుంచి 12 కోట్ల వరకు ఉన్నాయి కోకాపేట్ల. అంటే గిట్టుబాటు కావాలని 100 కోట్లు 70 కోట్లు పెట్టి ఎకరా ఉన్నారు కదా, గిట్టుబాటు కావాలంటే 30 అంతస్తులు లేపి ఒక్కొక్కటి 6 నుంచి 12 కోట్ల వరకు ఫ్లాట్లు అమ్మే ప్లాన్లో ఉన్నారు. న్యూయార్క్ నగరం కన్నా కాస్ట్లీ ఫ్లాట్లు అక్కడ కోకాపేటలో. మరి కుక్కట్పల్లిలో 1000 గజాలలో ఒక 5 ఫ్లోర్లో లేపి ఒక్కొక్క ఫ్లోర్లో 4 ఫ్లాట్లు, డబుల్ బెడ్రూమ్ అనుకోండి, డబుల్ బెడ్రూమ్ ఒక 20 ఫ్లాట్లు లేపిండి అనుకోండి 1000 గజాలలో, 20 కాదు 24 పెట్టుకో, 6 అంతస్తులు లేపాడు, 6 అంతస్తులు ఏంది ఈజీగా లేపుతారు, 6 అంతస్తులు లేపి 24 ఫ్లాట్ పెట్టండి. ఇన్వెస్టెడ్ అంతా 25 కోట్లు ల్యాండ్కు, 5 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టిండి అనమాట. కేవలం ఆయనకు మంచి జరగాలనే మనం 5 కోట్లు పెడదాం అంటే 30 కోట్లు ఇన్వెస్ట్ చేసాడు, 24 ఫ్లాట్లు కట్టాడు, అమ్మడానికి పోయింది. అంటే ఎంత రావాలి? దాదాపు 50 కోట్లు రావాలి. ఫ్లాట్కు 2 కోట్లు, 24 అంటే 48 కోట్లు. ఆయన ఇన్వెస్ట్ ఎంత చేసిండు? 30 కోట్లు, అంటే 18 కోట్ల లాభం కదా. 2 కోట్లు ఒక ఫ్లాట్ అమ్మేసిండు, 48 కోట్లు వస్తాయి. ఆయన ఇన్వెస్ట్ చేసిందంతా 25 + 5 30 కోట్లు, 18 కోట్ల లాభం. మరి బిల్డర్లంతా ఎక్కడ పోయినారు? ఇంత ప్రైమ్ ప్రాపర్టీ అమ్ముతుంటే ఈ 84 మంది ఏంది? హైదరాబాద్ పాపులేషన్ ఎంత? 1,30,00,000. సంవత్సరానికి ఎంతమంది వస్తున్నారు హైదరాబాద్లో? 5 లక్షలు వలస వస్తున్నారు. గూగుల్ క్యాంపస్ ఇక్కడనే ఉంది, మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఇక్కడనే ఉంది, టీసీఎస్ ఇక్కడనే ఉంది, ఇన్ఫోసిస్ ఇక్కడనే ఉంది. ఇది డల్లాస్, ఇండియా డల్లాస్ అంటారు దీన్ని, ఇండియా న్యూయార్క్ అంటారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోయి చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. దాని పక్కకే కుక్కట్పల్లి, మోస్ట్ కమర్షియల్ ఏరియా. ఇక్కడ ఫ్లాట్ గజం పక్క విడిచిపెట్టండి, ఎన్ని ఎస్ఎఫ్టీ ఉంది ఒక్కొక్క ఫ్లాట్ విడిచిపెట్టండి. ఎన్ని ఎస్ఎఫ్టీ కట్టుకొని నువ్వు అడ్జస్ట్ చేసుకొని 1000 గజాలల్లో 24 ఫ్లాట్లు లేపు, అపార్ట్మెంట్ లేపేసి 6, 7 నీ ఇష్టం. ఇప్పుడు మన ముష్టి లెక్కకే 40 వచ్చినాయి కదా, 48 crores వచ్చినాయి అంటే 18 కోట్ల లాభం. మళ్ళా ఈ ఒక్క ప్లాట్ కోసమే 100 మంది, ఒక 500-600 మంది పోటీ పడాలి కదా. ఎంతమంది బిల్డర్లు లేరు, జేబులో నేను తీస్తారు 20 కోట్లు అంటే. మళ్ళీ ఏదో తేడా కొడతలేదు.
నాకు ఇక్కడ తేడా అనిపించింది తెలుసా, ఈ 84 బిడ్డర్స్ ఉన్నారు కదా, ఇక్కడనే అర్థమైపోయింది వీళ్ళకున్న తెలివి మనకు ఉండదు కదా. ఇప్పుడు నేనున్నా, నా ఇంట్లో సైకిల్ కూడా లేదు, కిరాయికుంటా. నా బ్రెయిన్ కన్నా వాళ్ళకి 100 రెట్ల బ్రెయిన్ ఉంటుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. వీళ్ళంతా లెక్కలు వేసుకొని ఉంటారు. పార్టిసిపేట్ ఎందుకు చేయలేదు అంటే 1,20,000 కుక్కట్పల్లిలో ఎక్కువ అనుకున్నారా? లైఫ్ టైం ఆపర్చునిటీ కదా ఇది. నా బ్రెయిన్ కన్నా ఎక్కువనే ఉంటుంది వీళ్ళకు. 20-30 కోట్లు పెట్టుకున్నాడు నాకన్నా తెలివివంతుడే ఉంటాడు. వాడికి ఆశ ఉండదా 18 కోట్లు వస్తాయంటే? అపార్ట్మెంట్ కట్టడం, అమ్మేయడం, పోయేదేముంది? అపార్ట్మెంట్ కట్టు, అమ్ము. మీరు అనుకున్నారు ఇప్పుడు ఏం లేదన్నా ఫ్లోర్కి 6 ఫ్లాట్లు కట్టచ్చు. కుక్కట్పల్లి ఏరియాలో 1000 గజాలలో 6 ఫ్లాట్లు కట్టేస్తాడు. 30 ఫ్లాట్లు అయిపోతాయి. 30 ఫ్లాట్లు 2 కోట్లకు పోయినా 60 కోట్లు వస్తాయి. నేను ఇంకా చెత్త లెక్కేస్తున్నాను. 60 కోట్లు వస్తాయి. 30 కోట్లు పెడితే 60 కోట్లు. ఇక్కడి నుంచి కాదు, ఢిల్లీ, గుర్గాం నుంచి కూడా రావాలి బిడ్స్. ఎందుకు రాలే? 1,50,000 రిజర్వ్ ప్రైస్కే భయపడ్డారు. 3 లక్షలు పోయింది గజం. 3 లక్షల లెక్క వేసుకుంటే కూడా లాభాలు వస్తున్నాయి కదా. మరి ఎందుకు భయపడ్డట్టు? ధైర్యం చచ్చిందా లేదా ఏదైనా ప్రమాద గంటిక బ్రెయిన్లో మోగిందా? మన ఛానల్ మామూలు ఛానల్ కాదు. అంటే నేను ఎక్స్ట్రాడినరీ అని కాదు. నాకు సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్ద ఫైనాన్స్ అవగాహన లేదు. మనమంతా ఇండస్ట్రియల్ టైప్. లేబరు, ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ, ఇంతే. మనకు పెద్ద అవగాహన లేదు. సిమెంట్, స్టీల్ ఎన్ని టైప్ అంటే కూడా తెలియదు. గజం స్థలం లేదు నాకు. అయినా నా విశ్లేషణ చాలా యూనిక్గా ఉంటుంది. అందరూ చప్పట్లు కొడుతుంటే కొద్దిసేపు ఆగుతాను. అసలు చప్పట్లు ఎందుకు కొడుతుంది? ఫస్ట్ ఆల్రెడీ కామెంట్స్ వస్తున్నాయి, చూసిండ్రా ఎట్లా బయటికి పెరిగింది అని. కాముడు. ఇప్పుడు నేను 1000కి పైన వీడియోలు చేసిన. ఏ బిల్డర్ కూడా చాలామంది వచ్చి కలిసిపోయాను నాతో. మీకు తెలియదేమో, ప్రఖ్యాతమైన బిల్డర్ రోడ్డు మీద నా చూసి పరేషాన్ అయ్యారు. వీడేంది ఇటువంటి వీడియోలు చేసుడేంది, మమ్మల్ని అంతా పరేషాన్ చేసుడేంది అనుకున్నారు. చాలామంది వస్తారు. వాళ్ళ కార్లోనే కూర్చొని మాట్లాడి బయటకు వస్తారు. ఇప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ మీద కదా రివ్యూ చేసింది నేను. మరి ఏం సార్ మీరు తప్పు అని ఇవ్వడంలే ఎప్పుడు కామ్గా నవ్వుకుంటే వెళ్ళిపోయింది. నాతో ఎవరు మాట్లాడినా వాళ్ళని నవ్విస్తా, హ్యాపీగా వెళ్ళిపోతారు. ఎందుకంటే లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ చూసి ఎవడో ఏమని అడిగా అయిపోయి దుకాణం సర్దేస్తాడు. వాడికి అర్థమవుతుంది, అమ్మో అట్లుంటుంది. మనతో పెట్టుకుంటే అట్లే ఉంటుంది. మరి ఏం జవాబు చెప్పలేదు. మరి కుక్కట్పల్లిలో 3 లక్షలు అంటే అందరు ఇక కుక్కట్పల్లి యావత్తు మొత్తం స్వీట్స్ అయిపోవాలి షాపులలో. ఎందుకు అయిపోతలేవు షాపులలో స్వీట్లు? ఇప్పుడు ప్లాట్లు ఉన్నోళ్ళు ఉంటారు కుక్కట్పల్లిలో, వాడిగా సంచులు రెడీ చేసుకోవాలి. గొన్న సంచులు, ట్రంకు పెట్టెలు తెచ్చుకోవాలి కదా. మళ్ళీ ఆ ఉత్సాహం ఎందుకు లేదు? 84 మంది అంటే నిరుత్సాహమే. ఇప్పుడు ఈ ఆక్షన్కి ఏం లేదన్నా ఒక 3-4 వేల మంది రావాలి.
స్టేడియంలో పెట్టాలి, ఎన్టీఆర్ స్టేడియంలో, ఎల్బీ స్టేడియంలో పెట్టాలి. 84 అంటే సిగ్గుచేటు. ఏమో జరిగింది ఇక్కడ, ఎక్కడనో తేడా కొట్టింది కదా. ప్రాక్టికల్ చెప్తున్నా, నా బుర్ర ఎంత, నా విశ్లేషణ అంత నెగటివ్ మైండ్ సెట్. నేనే ఒప్పుకుంటా కదా, నేనే నెగటివ్, టోటలీ నెగటివ్. మీరు పాజిటివ్ మైండ్ సెట్తో ఇదే క్యాలిక్యులేషన్ పెట్టుకొని క్యాలిక్యులేటర్ తీసుకొని ఈ 8-10 క్లాసుల మీ పిల్లలు ఉంటారు కదా, కూర్చోబెట్టుకోండి. మీ దగ్గర లేకపోతే పక్క పిల్లగాడిని పిలుచుకోండి. అరే బాబు ఇక్కడ 2 నిమిషాలు క్యాలిక్యులేటర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలని ఆయన, మరి నీకేమనిపిస్తుంది చెప్పు అంటే, ఏం అంకులు ఇంత చెత్త ఉంది ఇది అంతా అంటాడు. కుక్కట్పల్లి ఏంది పరిస్థితి ఏంది అంటే 200 గజాలు కొని డెవలప్ చేసిన వాడి పరిస్థితి 7% వడ్డీతో పోటీ పడలేదు. 1000 గజాలు కొన్న వ్యక్తి ఒక కాంప్లెక్స్ లేపి, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లేపి, ఒక ఫ్లోర్కు 6 ఫ్లాట్లు దూర్చి వేసిన ఒక 18 నుంచి 30 కోట్లు వస్తున్నాయి కదా. మరి ఆసక్తి ఎందుకు చూపలేదు అంటే, ఐదర్ ఫ్లాట్లు 2 కోట్లకు పోవు. కుక్కట్పల్లిలో కొత్తగా కట్టిన ఫ్లాట్లు 2 కోట్లకు పోవా? ఎస్ఎఫ్టీ పక్కకు ఉంచాడు, ఎట్టని అడ్జస్ట్ చేసేస్తాడు బిల్డర్. పిచ్చగుడ్లు ఇస్తాడు, ఏమో చేస్తాడు. 1000 గజాలలో మీకు ఫ్లాట్ ఇచ్చేస్తాడు. 5 ఫ్లోర్లు లేపుతాడు, 6 ఫ్లోర్లు లేపుతాడు, ఏమో చేస్తాడు. మనకి గిట్టుబాటు కావాలి. మరి ఈ 1000 గజాల ప్లాటుకు ఒక ఏం లేదన్నా 2000 మంది బిల్డర్లు, మేస్త్రీలు, సాఫ్ట్వేర్ వాళ్ళు రావాలి అక్షరికి. కుక్కట్పల్లి వల్ల చాలామంది జేబులలో ఉంటాయి, ఆంధ్ర వాళ్ళ జేబులలో. వాళ్ళు ఎందుకు రాస్తలేరు? ఇప్పుడు మోకిలలో ఆక్షన్లో పాల్గొని పక్కకు జరిగినోడు గ్యారంటీ ఇక్కడ రావాలి కదా, ఎందుకు రాలేదు? మోకిలా ఎక్కడ, కుక్కట్పల్లి ఎక్కడ? నేను దేవదత్తున్న ప్రశ్నకు జవాబు ఉందా? 200 గజాల ప్లాట్ గిట్టుబాటు అవుతలేదు అనుకోండి, ఈ 1000 గజాల ప్లాట్ అయితే గిట్టుబాటు అవుతుందా కమర్షియల్గా? మరి ఎందుకు వస్తలేడు అంటే 18 కోట్లు 20 కోట్లు వేస్ట్ అంటే చిల్లరా వీళ్ళు అంటున్నారా? 2 కోట్లకు పోవా ఫ్లాట్? కోకాపేట ల్యాండ్ రేటు ఇప్పుడు ఆక్షన్ ల్యాండ్ రేటు సేమ్. కోకాపేటలో ఫ్లాట్ 8 కోట్లు 6 కోట్ల నుంచి 12 కోట్ల వరకు ఉంది. ల్యాండ్ రేట్ గిట్టుబాటు కావాలని. మరి ఇక్కడ 2 కోట్లు కూడా రావా? ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఒక 5 కోట్లకు ఫ్లాట్ పోవచ్చు కదా, ఎందుకు పోదు? హబ్ కదా, కమర్షియల్ హబ్ కుక్కట్పల్లి. 5 కోట్లకు ఈజీ పోవాలి. ముష్టి ముద్ద నష్టం కోకాపేటలో పోయినప్పుడు ఇక్కడ పోద్దా? నా లాజిక్ కరెక్ట్ కదా. ఇప్పుడు నా తప్పేముంది? నేను ఒక ఇన్నోసెంట్ పర్సన్గా అడుగుతున్నా. రికార్డు స్థాయి, రికార్డులు బద్దలు కొట్టిన ఆక్షన్ నేనేం చేయాలి? ఇప్పుడు ఫ్యాక్ట్స్ మీరు పేపర్లు చదవచ్చు, ఇంటర్నెట్లో చూడవచ్చు, అన్ని ఫిగర్స్ ఇక్కడ ఉంది. ఎక్కడో తేడా ఉంది కదా. ఆ తేడా నేను 2.5 ఏళ్ళుగా చెప్తున్న సారాంశం ఇది. 3 లక్షల గజం పోయినా గిట్టుబాటు కాదు కుక్కట్పల్లి లాంటిది. మళ్ళీ కోకాపేట్ల ఫ్లాట్ రేట్ 6 కోట్లు 8 కోట్లు 12 కోట్లు పెడితే గిట్టుబాటు కాదు. ఎట్లా పోతాయి? ఇప్పుడు కుక్కట్పల్లిలో పోని ఫ్లాటు కోకాపేట్ల 3 టైమ్స్ రేట్స్కి ఎందుకు పోతుంది? నా లాజిక్ సింపుల్. కోకాపేట అప్పుడు నేను మాట్లాడిన మాటలు పోనీ నేను మూర్ఖుడిని అనుకోండి, ఎన్ని చెప్పినా నేనే మూర్ఖుడిని, సరే ఓకే. కుక్కట్పల్లిలో ఓ 1500 ఎస్ఎఫ్టీ 1800 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ఈరోజు ఒక 10-year-old ఫ్లాట్ ఏ రేటుకు పోతుంది? 1500 ఎస్ఎఫ్టీ ఉన్న ఒక ఫ్లాట్ ఏ రేటుకు పోతుంది? ఒక 10-year-old ప్రాపర్టీ
ఒకసారి తెలుసుకోండి. కుక్కట్పల్లి లాంటి ప్రైమ్ ఏరియాలో 10 ఏళ్ల ఓల్డ్ ఫ్లాట్ ఈ రేటుకి ఎందుకు, ఇంత చెత్త రేటుకి ఎందుకు అవుతుంది? మరి కొత్త ఫ్లాట్లు 2 కోట్లు వేసి కొనడానికి ధైర్యం చేస్తారా? ఎక్కడ వీళ్ళకి డౌట్ వస్తుంది. అంటే 3 లక్షలు పర్ యార్డ్ పెడితే హైదరాబాద్లో సస్టైన్ కాదు ఆ రేటు. కొనొచ్చు, డబ్బులు వెదజల్లొచ్చు, కానీ దాని వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేయడం అసాధ్యం. కుక్కట్పల్లి లాంటి ఏరియా వాల్యూ ఉంది, ప్రాపర్టీ వాల్యూ దాని అవుట్పుట్కు చాలా తేడా ఉంది. అంటే అంత ప్రీమియం ప్రైస్ పెడితే దాని అవుట్పుట్ అంత దరిద్రం ఉంది. కనుకనే ఈ 84 మంది బిడ్డలు వచ్చింది. కిటకిటలాడిన, కలకలలాడిన, కిలకిలలాడిన, ఉవ్విళ్ళూరిన, ఇవన్నీ తెలుగు వర్డ్స్. ఇవన్నీ ప్రాక్టికలీ పైసలు పెట్టేటప్పుడు మనుషులు 1000 సార్లు ఆలోచిస్తారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు దీన్ని యూజ్ చేసుకుంటారు కదా, అందుకోసం నేను ఈ వీడియో చేసేస్తాను. నెక్స్ట్ చూసిండ్రా ఎట్లా డిమాండ్ ఉంది హైదరాబాద్ అని స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఇప్పటి నుంచి అన్ని ఛానల్స్ ఎత్తుకుంటాయి. వాళ్ళకి ఈ ఛానల్, మన ఛానల్ రెఫర్ చేయండి. వీడు దరిద్రుడు, నెగటివ్ మైండ్ సెట్ వాడు ఉన్నాడు, వీడు ఎన్ని ప్రయత్నాలు చేయండి దాన్ని ఏదో ఒకటి తీస్తాడు. దీంట్లో ఈ 3 లక్షల గజం పోయినా వీడు ఏడుస్తూనే ఉన్నాడు. 84 బిడ్డర్స్ ఎందుకున్నారంటున్నాడు. 200 గజాల ప్లాటు, 1000 గజాల ప్లాట్ల ఏం లాభం వస్తలేదు. లాభం వస్తుంటే ఎందుకు ఎవడు బిడ్ చేస్తలేడు, పార్టిసిపేట్ ఎందుకు చేయాలని అడుగుతున్నాడు. వాళ్ళకి వీనికి కొద్దిగా దీటైన సమాధానం ఇవ్వండి. కోకాపేట రేట్లకు పోయింది గజం, అయినా 2 కోట్లు 3 కోట్లకు ఫ్లాట్ కొనడానికి రెడీగా లేరు. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? కొంపదీసి వీడు చెప్పింది కరెక్ట్ అవుతుందా ఏమి? రాబోయే 3 ఏళ్లలో ఈ ఆక్షన్ రియల్ ఎస్టేట్ పరిస్థితిని తెలియజేస్తుందా? మనం ఇట్లా మన కాలనీనే వేస్తేనే ఒక 20-30 మంది 40 మంది బిల్డర్లు వెళ్తారు, మన ఇప్పుడు మేస్త్రీలు వెళ్తారు. వాళ్ళ దగ్గర 5-6 కోట్లు ఉంటాయి జేబులో, మామూలు మేస్త్రీల దగ్గర. వాళ్ళంతా ఇక బస్సులు వేసుకొని లారీలలో పోవాలి కదా యాక్షన్కి. ఎందుకోలే అంటే బాబు, ప్రతిదీ అంత వేగంగా ఆలోచించి చేస్తే అయ్యేది కాదు. ఎంత వేగంగా, శరవేగంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిందో అంతే కుళ్ళినాక పడడంలో అంతే లేట్ చేస్తుంది. అంటే కంప్లీట్లీ కుళ్ళినాక ఒక్కసారి కుప్పగలుగుతుంది. ఎక్కడ పోలింది? ల్యాండ్ రేట్స్ ఎక్కడ తక్కువ ఉన్నాయి? లేవు. ఇప్పుడు ఇదే ప్రూవ్ చేస్తుంది కదా, లేవు. మళ్ళీ 84 మంది బిడ్డర్లు ఎందుకు వచ్చిండ్రు? 3-4 వేల మంది రావాలి. ఈ 84 మందికి ఏదో అర్థం కాలేదు విషయం. 100,000 మంది బిల్డర్లకు, మేస్త్రీలకు ఏమో అర్థమైంది. మెజారిటీ నో అన్నారు, మైనారిటీ ఎస్ అని వచ్చారు. అవగాహనలో ఏదో తేడా కొడుతుంది. మెట్రో పెట్టుకొని, అన్నీ పెట్టుకొని, కమర్షియల్ పెట్టుకొని ఈ దుస్థితి ఎందుకు వచ్చింది అని మీరందరూ ఆలోచిస్తారని. రియల్ ఎస్టేట్ ఇంకా పతనం కాలేదు. 3 లక్షల గజం పలుకుతున్న కుక్కట్పల్లి నిదర్శనం అని మనందరము ఒకసారి పాజిటివ్ అవుట్లుక్తో ఆలోచించి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రాబోయే 3 ఏళ్లలో విపరీతంగా గ్రో అవుతుంది అని పాజిటివ్గా ఆలోచిస్తూ నమస్కారం.